చెప్తున్నా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు మునగాల ఒక సూర్యుడు చందమామ సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఈ సినిమా మొత్తం ఇచ్చి పడేసిలో అనే చెప్తున్నా, రాసి పెట్టుకో చెప్తున్నా. బెల్లంగొండ సాయన సూపర్ అన్న. బిర్యానీ బాగానే ఉండరు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నేను అనుకున్న అంత అంచనాలకు దాటలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎందుకని అట్లా అంటే స్క్రిప్ట్ అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది. బిర్యానీలో మసాలా వేసారు, బాస్మతి రైస్ వేసారు, చికెన్ వేసారు, ఉప్పు వేయడం. పెర్ఫార్మెన్స్ వరకు ఓకే, ఫైట్స్ ఓకే, కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా. లాస్ట్కి సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. తెలుసు తమిళ సినిమా రీమేక్ అని తెలుసు, కానీ నా వరకు నేను ఏమన్నానంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేది అని ఆశపడ్డా. సో ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అని అనుకోవట్లా. నేను బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేశాను, సో అది నాకు బ్లాక్ బస్టర్ అనిపించలా. సినిమా బాగుంది, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా 100 కోట్లు దాటితేనే బ్లాక్ బస్టర్ కింద లెక్క వస్తుంది. సో 100 కోట్లు కొట్టాలని ఆశపడ్డా, కానీ కొంచెం మిస్ఫైర్ అయింది. ఎక్కువ బెల్లంకొండ శ్రీనివాస్దే ఎక్కువ ఉంది, తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు. సో ఓవరాల్గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో కొంచెం తగ్గింది. అంటే ముగ్గురికి కూడా హిట్ సినిమా వచ్చింది. ముగ్గురు కూడా బాగా యాక్టింగ్ చేస్తారు. పాటలో బాగుంది, సినిమా బాగుంది. సినిమా అయితే అదే నారా రోహిత్ యాక్టింగ్ కొద్దిగా హుందాగా అనిపించింది. అలాగే సీను క్యారెక్టర్ కూడా బాగుంది. మంచి మనోజ్ స్నేహానికి ఫ్యామిలీకి మామూలుగా అదే గుడికి సంబంధించింది చాలా బాగా చేసింది. మొత్తం కూడా బాగా బీజిఎం మొత్తం బాగుంది. రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఫైట్స్ బాగుంది, స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది. టోటల్గా బాగుంది సినిమా. రేటింగ్ 5-4 ఇవ్వచ్చు. బాగుంది సార్. సో ఓవరాల్ హిట్ ఆఫ్ ఫ్లాప్ బ్రో సినిమా బ్లాక్ బస్టర్. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ డైరెక్టర్గా ఇవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ని అందరికీ మంచి చూపించాడు. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్కి. కలేజా అడుగుతారా రివ్యూ మీరు? కలేజా ఆల్రెడీ చూసేస్తాం బ్రదర్, నెంబర్ 1 మూవీ అది. అప్పుడు ఏదో ఆడలేదు, ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ భైరవం మూవీ మాత్రం నెంబర్ 1గా తీశాడు. ముగ్గురు హీరోలకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది బాగా క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్కి మాత్రం బాహుబలిలో ప్రభాస్కి ఏ రేంజ్ అయితే ఇచ్చారో, ప్రభాస్ చనిపోతాడు, కట్టపు చంపేస్తాడు, ప్రభాస్ చచ్చిపోతాడు, కానీ అదే రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్ని హీరో కమ్ విలన్గా చంపేశాడు. మంచు మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్గా, అసలు హీరో కమ్ విలన్గా చేయడం అనేది మంచు మనోజ్లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు. కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్లో నారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, కానీ ఇద్దరికే న్యాయం చేశాడు క్లైమాక్స్లో. ఆ క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా అయితే ఎక్కడా బోరు కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చాక కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సాంగ్స్ తక్కువ పెట్టాడు, కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది, బాగా డ్యాన్స్ చేసింది. అంత బాగా డ్యాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలే. ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. మూవీ కూడా చాలా ఫైట్లు పెట్టినా సరే ఆ 2 సాంగ్స్ పెట్టి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు. కానీ ఫైనల్గా ఓవరాల్గా మూవీ అయితే చాలా హిట్. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్లో ఇది కొట్టుకుంటుంది. రీసెంట్గా కామెడీ మూవీసే చూసాం, యాక్షన్ చూడలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. 5కి ఇమ్మంటారా 10కి ఇమ్మంటారా? 10కి అయితే 8, 5కి అయితే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తగ్గేలా తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు. అన్న చెప్తాడు, అన్న తర్వాత భైరవ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత హైలైట్ ఉంది. సినిమా నిజంగా చెప్తున్నా, నేను ఇంత ఎమోషన్తో చెప్తున్నా. సినిమా ఆ భగవంతుని పేరు పెట్టి కాబట్టి సినిమా ఇవాళ అంతా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, హైలైట్ సినిమా. ఇదొక భైరవ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ముగ్గురు హీరోలకి బెల్లంకొండ సాయి, మంచు మనోజ్, నారా రోహిత్, ఇది లైఫ్లో నిలిచిపోతుంది. ఈ ముగ్గురికి క్యారెక్టర్కి సినిమాకి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత బాగా చేసారు, ముగ్గురు అంత బాగా నటించారు. మంచు మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, మళ్ళీ నాకు ఒక మోహన్ బాబు గుర్తొచ్చిండు. ఆయన యాక్టింగ్లో అంత రిట్టెంపు చేసిన యాక్టింగ్, ఒక హీరోయిజం చేసిండు, ఒక విలేయిజం చేసిండు. యాక్టింగ్ అంటే మామూలు మాట కాదు, అది చేయాలంటే చాలా చాలా పట్టుదల ఉండాలి.
మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా సూపర్ చేసినావు. నెక్స్ట్ చెప్పంటే నానా రోహిత్ గారు ఆయన యాక్టింగ్ నేను బాలకృష్ణ లెక్క చేసేసిన యాక్టింగ్ సూపర్ చేసిండు. మెయిన్ బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా యాక్టింగ్ ఫిజ్ అయిపోనా. నీకు మాత్రం ఈ సినిమాకి అవార్డు వస్తున్నా పక్క, ఎందుకంటే నీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసినావు. ఒక కాంతారా ఒక తమిళ్లో కన్నడలో వాళ్ళలా చేసిరు, వాళ్ళకన్నా బాగా చేసి చూపించినావు అన్న యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. మన జేసుల గారి యాక్టింగ్ కానీ అజయ్ గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది. ఇది ఒక డైరెక్టర్ ప్లస్ అయితే సినిమా ఎప్పటికైనా సినిమా ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ 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 రీడింగ్ 5 to 10.